మాజీ మంత్రి మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్తో సమావేశమైన సబిత త్వరలోనే చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే స్థానిక టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. కుమారుడు కార్తిక్తో కలిసి తీగల ఇంటికి వెళ్లిన సబిత ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్లో చేరికతో పాటు భవిష్యత్తులో పార్టీ బలోపేతం వంటి అంశాలను చర్చించారు. సబితతో పాటు స్థానిక కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. బుధవారం ప్రగతి భవన్లో తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం కేసీఆర్ను కలిసిన సబిత పార్టీలో చేరిక విషయాన్ని చర్చించారు. కార్తిక్ రెడ్డికి చేవెళ్ల లోక్సభ సీటు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల సీటు కార్తిక్ రెడ్డికి అంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. పార్టీ మార్పు విషయంలో నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నా యొక్క గెలుపుకు సహకరించిన అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, మా కుటుంబానికి సహకరించిన సేవలు మరువలేనివి. రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పార్టీ మారక తప్పదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి అభివృద్ధి నిధులు రావాలంటే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలనే సంకల్పంతో నా భర్త ఇంద్రారెడ్డి కూడా ప్రాంతీయ పార్టీలో పనిచేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నది నా నమ్మకం. 19 సంవత్సరాలుగా నాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు. కేటీఆర్కు మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరుధ్యాలు లేవు. టీఆర్ఎస్ పార్టీలో నాతో పాటు చేరుతున్న వారు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలతో కలిసిమెలిసి ముందుకు సాగుతాం. రంగారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో సాగు, తాగునీటి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలి. అభివృద్ధి కొరకే పార్టీ మార్పు అని అన్నారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram.